హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ వీడియో చూసింటే అర్థమవుతుంది. అక్కడ నుంచి ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఆ 3 మినిట్సే ఉందన్నమాట టైం లిమిట్. 3 మినిట్స్ కన్నా ఎక్కువ లేదు, లేదంటే ఫుల్ స్టోరీ చెప్పని. దాన్ని ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడు పార్ట్స్ని అయితే డివైడ్, ఇదే లాస్ట్ పార్ట్ అన్నమాట. ఇప్పుడే చూసేద్దాం తర్వాత ఏం జరిగిందో. అవును అన్నాడు గిరిబాబు, మీ వాడికి బాగా నాలెడ్జ్ ఉందని, మా వాడు ఒట్టి అమాయకుడు అని ఎత్తి పొడిచావు గుర్తుందా అన్నాడు గిరిబాబు. నన్ను క్షమించు గిరిబాబు, మా వాడు ఇలా అవుతాడని అనుకోలేదు అంటూ బాధపడ్డాడు రామాంజీ. నువ్వు గారాబం చేశావు, నేను కష్టపడేలా చేశాను. మీ వాడు సెల్ ఫోన్ పట్టుకున్నాడు, వాడు పుస్తకం పట్టుకునేవాడు. పిల్లలకు ఏది అవసరమో అదే ఇవ్వాలి. అవసరమైనది చేతికిస్తే ఇలా అయిపోతారు. అతి గారాబం పనికిరాదు రామాంజీ, ఎంతైనా వింతగా ఉండాలి. మెక్కాయి వంగనిది మూన వంగిన అన్నారు పెద్దలు అంటూ హితబాధ చేశాడు గిరిబాబు. రామాంజీ నోరు మెదపలేదు. తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. కళ్ళల్లో నీరు తిరుగుతుండగా కొడుకుని తీసుకొని ఇంటికి బయలుదేరాడు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ కథ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. 1K సబ్స్క్రైబర్స్ అయితే చేయండి. దిస్ టార్గెట్ 10,000 likes for this video, at least 3K likes. Bye.